అయిన ఉన్నత చదువులు చదివి సొంత గ్రామంలో నాణ్యమైన విద్యను అందించాలని సంకల్పించారు. కార్పొరేట్ స్థాయిలో విద్యను గ్రామీణ ప్రాంతంలో అందుబాటులోకి తెచ్చి నాణ్యమైన విద్యాబోధనకు ఆద్యుడయ్యారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రగళ్లపాటి కనకరాజు. చిత్తశుద్ది, దృఢ సంకల్పం ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చంటారు. లాభాపేక్ష లేకుండా నలుగురికి ఉపయోగపడే విధంగా విద్యనందిస్తున్నారు. విద్యలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఆదర్శ విద్యా సంస్థల చైర్మన్ కనకరాజు సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఇతని పేరు ప్రగళ్లపాటి కనకరాజు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ప్రగళ్లపాటి జగన్నాథరావు, పార్వతీ దంపతులకు జన్మించారు కనకరాజు. 17 డిసెంబర్ 1965న జన్మించిన కనకరాజుకు 5గురు అన్నదమ్ములు. కనకరాజు 4వ సంతానం. వైశ్య కుటుంబంలో జన్మించిన కనకరాజు చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ, ఊరికి మంచి చెయ్యాలనే తలంపుతో పెరిగారు. ఈయన సోదరులు వీరస్వామి, రామ్మూర్తి, సుబ్బారావు, వీర వెంకట నాగరామకృష్ణలు వివిధ వ్యాపార రంగాల్లో స్థిరపడ్డారు. ఉన్నత చదువులు చదివిన కనకరాజు ఎంకాం, బీఈడీ, బీఎల్, డీఫార్మసీ పూర్తి చేశారు. 1992 డిసెంబర్ 12న కాకినాడకు చెందిన గుండు సర్వేశ్వరరావు, సుబ్బలక్ష్మి తాయారుల కుమార్తె నాగమణిని వివాహం చేసుకున్నారు. వీరికి జన్మించిన శ్రీహారిక లక్ష్మీ పార్వతి, జగదీశ్వరి లక్ష్మీ ప్రవల్లికలు కూడా ఉన్నత విద్యలో రాణిస్తున్నారు. కనకరాజు సతీమణి కూడా ఎంఎస్సీ, బీఈడీ, బీఫార్మసీ విద్యను అభ్యసించారు. దీంతో సహజ వ్యాపారాలకు భిన్నంగా నలుగురికి ఉపయోగపడే విధంగా కాకినాడలో ఆదర్శ అకాడమీని ప్రారంభించారు. ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కనకరాజు వెనుదిరిగి చూడలేదు. తూర్పుగోదావరి జిల్లాలోనే ఫార్మసీ విద్యను గుర్తించిన కనకరాజు ఫార్మసీ కళాశాలను స్థాపించాలని నిర్ణయించుకున్నారు. ఈ తూర్పుగోదావరి జిల్లాలో మొట్టమొదటి ప్రైవేట్ ఫార్మసీ కాలేజ్. మన రాష్ట్రంలోనే పెద్ద జిల్లా అయిన తూర్పుగోదావరి జిల్లాలో కేవలం గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉమెన్స్ కి మాత్రమే ఫార్మసీ ఉంది. ఈ జిల్లాలో ఎక్కడా ఫార్మసీ లేదు. ఆ ఫార్మసీ విద్య చాలా అవసరమని గుర్తించి 2003లో ఒకేసారి 2 పల్లెటూరులో అంటే కొత్తపల్లిలో, కోరంగిలో కూడా డిప్లొమా ఫార్మసీ ఎడ్యుకేషన్ ని ప్రారంభించడం జరిగింది. అయితే ప్రారంభించడమే కాదు, చాలా మంది పల్లెటూరులో పెట్టాలా కాలేజీ, పల్లెటూరులో స్టూడెంట్స్ ఎక్కడ వస్తారు, ఎక్కడ ఉంటారు, టీచర్స్ ఎక్కడ దొరుకుతారు, చదువుకునే టీచర్స్ ఎక్కడికి వస్తారా అని అనేక రకాలైన కష్టాలు ఉన్నాయని చెప్పారు. కానీ మనం సాధించాలనే ఆశయం గట్టిది ఉంటే ఎంత అవరోధాలైనా మనం అధిగమించి మన విజయం సాధించవచ్చు అనే దానికి తార్కాణంగా నేను పెట్టడం జరిగింది. మొట్టమొదటి సంవత్సరమే స్టేట్ 5 ర్యాంక్స్ కూడా ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సాధించడం ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ యొక్క చరిత్రలో మొట్టమొదటి మైలురాయి. ఇంజనీరింగ్, డాక్టర్ కోర్సులకు ఉన్న డిమాండ్ అధికమని, వీలైతే అలాంటి కళాశాల ఏర్పాటు చేయాలని ఎంతో మంది సూచించినా 2003వ సంవత్సరంలో కొత్తపల్లిలో ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీని నెలకొల్పారు. కోరంగి అనే మరో గ్రామంలో కాలేజ్ ఆఫ్ ఫార్మసీ పేరిట మరో కాలేజీ స్థాపనకు నాంది పలికారు. మా ఊరు కొత్తపల్లి. మీరు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు గోకరం వెళ్లి సైకిల్ మీద వెళ్లిపోవడం చాలా బాధకరంగా ఉండేది. బాడీ బాధకరంగా ఉండేది. అటువంటి పల్లెటూరులో సాహసంగా చేయడానికి ఎవరు కూడా ముందుగా స్కూల్ పెట్టడానికి వచ్చిపోయారు కాదు. హై స్కూల్ పెట్టాలని చాలా మంది చాలా ప్రయత్నం చేశారు, కాలేదు. అటువంటి టైంలో ఈ కనకరాజు గారు ఆయన వచ్చి ఆదర్శ అకాడమీ అని ఒక మెడికల్ ఫార్మసీ పెట్టడం అంటే చాలా గొప్ప విధి. అసలు ఇది ఏరియాలో పెట్టదగ్గ కాలేజీ కాదు, ఇంచేత బాగా బ్యాక్వర్డ్ ఏరియా. ఎవరైనా స్టూడెంట్స్ వస్తారో పోతారో కూడా తెలియని పరిస్థితిలో ఆ రోజులు ఏంటర్ ఇక్కడ పిచ్చిగా పెడతాడు అనుకున్నాం. కానీ అంత ధైర్యంగా పెట్టి దాన్ని ఈ విధంగా సక్సెస్ చేశాడంటే హ్యాండ్స్ అప్ అని చెప్పుకోవాలి. 2003వ సంవత్సరంలో ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీని అప్పటి జడ్పీ చైర్మన్ దున్నా జనార్దన్ రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ దున్నా మురళీకృష్ణ, ఎంపీటీసీ జనపరెడ్డి సుబ్బారావు, ప్రెసిడెంట్ సత్యనారాయణలు ప్రారంభించారు. అలా అనతి కాలంలోనే తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోసయ్య మరో బీ ఫార్మసీ కళాశాలను ప్రారంభించారు. 10 ఏళ్లుగా దినదిన ప్రవర్ధమానమై అభివృద్ది చెందుతున్నాయి కనకరాజు కళాశాలలు. ఇక్కడి విద్యార్థులు మొదటి బ్యాచ్ నుంచే అద్భుతాలు సృష్టించడం ప్రారంభించారు. మొదటి బ్యాచ్ విద్యార్థిని మాధురి రాష్ట్ర స్థాయిలోనే డిప్లొమా మొదటి ర్యాంక్ సాధించారు. 2007, 2008, 10, 11 సంవత్సరాల్లో డీఫార్మసీలో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకులు సాధించారు. 2010లో కోరంగి కాలేజ్ విద్యార్థి, 2011లో ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకులు సాధించారు.
ఓ సామాన్య కుటుంబంలో జన్మించిన వ్యక్తి అంకిత భావం, పట్టుదల, కృషితో దేశ స్థాయిలో పేరు తెచ్చుకోవడంతో కొత్తపల్లి గ్రామవాసులు ఎంతో సంతోషించారు. మంచి లెక్చరర్స్, స్టాఫ్ సహకారంతో తమ కళాశాల ఇంతటి ఉన్నత విజయాలు సాధించిందని చెబుతున్నారు కనకరాజు. భూపేంద్ర, శివరామకృష్ణ, శివరమేష్, వరలక్ష్మి, హెప్పీబా, శ్రీనివాస్, సత్తార్, కృష్ణవేణులు పిల్లలకు మంచి విద్యాబోధన అందించడంలో ముందుంటారని వారి సేవలను కొనియాడారు. ఆదర్శ కళాశాలలో మంచి సౌకర్యాలతో పాటు అత్యాధునిక ల్యాబ్లు, ప్రశాంత వాతావరణం విద్యార్థులకు చదువుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. సునామీ హెచ్చరికల నేపథ్యంలో ఇవాళ రాజమండ్రిలో జరిగిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల విద్యార్థి భార్గవ్ ఇచ్చిన ప్రెజెంటేషన్ ను అధికారులు అభినందించారు. అంతేకాకుండా రాష్ట స్థాయిలో జరిగే సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి కూడా ఎంపిక చేసినట్లు చైర్మన్ కనకరాజు తెలిపారు. మేము 2008లో బీఫార్మసీ అంటే 2003 నుంచి 2008 5 సంవత్సరాలు డిప్లొమా ఫార్మసీ ఇక్కడ రన్ చేశాము. ఈ 5 సంవత్సరాల్లో కూడా మేము అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించడం, మన స్టేట్ గవర్నమెంట్ చేత కానీ ఐపీఏ చేత కానీ మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా మెడల్స్ పొంది మా స్టూడెంట్స్ ఎప్పుడు కూడా 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్. అంటే ఈ చైన్ షాప్స్ వచ్చిన తర్వాత అపోలో ఫార్మసీ, మెడ్ ప్లస్, సుభిక్ష ఫార్మసీ ఇవన్నీ కూడా 100% ప్లేస్మెంట్స్ మా స్టూడెంట్స్ అందరికీ ఇవ్వడం. ఎందుకంటే మేము ఇచ్చే ట్రైనింగ్ మా దగ్గర స్టూడెంట్స్ అందరికీ కూడా 10 hours కష్టపడే ట్రైనింగ్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఫార్మసీ సబ్జెక్ట్ మీద అవేర్నెస్ కానీ, వాళ్ళ సుశిక్షితులైన ఒక ట్రైన్ చేసి వాళ్ళని బయటికి పంపడం వలన మా క్యాంపస్ లో సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయకుండానే మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రతి సంవత్సరం 100% ప్లేస్మెంట్ ఇస్తున్నాం. దిస్ ఇస్ ద యూనిక్ ఫీచర్ ఆఫ్ ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. అప్పటికే రాష్ట్రంలో మాకన్నా సీనియర్ కాలేజెస్, బాపట్ల కాలేజీ కానీ, విజ్ఞాన కాలేజ్ కానీ, ఇవన్నీ కాలేజీలు కూడా మాకన్నా ఎప్పుడో బీఫార్మసీ పెట్టిన కాలేజీలు ఉండగా వాళ్ళందరినీ మేము ఓవర్టేక్ చేసి మేము థర్డ్ ప్లేస్ ఎంటైర్ జేఎన్టీ 8 జిల్లాల్లో థర్డ్ ప్లేస్ సాధించడం అనేది మా ఆదర్శ యొక్క స్టాండర్డ్స్ కి నిదర్శనం. అలాగే 2012లో ఫస్ట్ బ్యాచ్ అవుట్పుట్ కి ఇక్కడ దివీస్ ల్యాబ్స్ వాళ్ళు, ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫార్మస్యూటికల్ కంపెనీ ఇన్ ఆంధ్రప్రదేశ్, నల్గొండలోను, వైజాగ్లోనూ ఉన్నాయి. వాళ్ళ క్యాంపస్ ఇంటికి ఈస్ట్ గోదావరిలో ఉన్న 12 కాలేజీలో నా ఒక్క కాలేజీ మాత్రమే వాళ్ళు సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ ని దాదాపు 22 మందిని సెలెక్ట్ చేశారు. ఇట్ ఈస్ ద అనదర్ యూనిక్ ఫీచర్ ఆఫ్ ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. మేము కష్టపడుతూ స్టూడెంట్స్ కష్టపడేలా చేస్తూ స్టాఫ్ ని ఇంకా కష్టపడేలా చేస్తూ మొత్తం ఈ కష్టాలన్నిటితోటి అదృష్టమైన విజయాన్ని పొందడం జరిగింది. ఈ విజయాలు సాధించిన స్టూడెంట్స్ కానీ, సాధించడానికి ఇన్స్ట్రుమెంట్ గా ఉపయోగపడిన ఉపాధ్యాయులు కూడా నేను ఈ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. 2008లో కోరంగి బీఫార్మసీ విద్యార్థి గాయత్రి ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో 10కి 10 పాయింట్స్ సాధించిన మొదటి విద్యార్థిగా రికార్డు సాధించింది. ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ 2008లో బీఫార్మసీలో శ్రావణిరత్నం, 2012లో ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ జేఎన్టీయూ టాపర్ గా నిలిచింది. కోరంగి ఫార్మసీ కళాశాలల్లో విద్యనభ్యసించిన 800 మంది విద్యార్థులు జిల్లాలోని వివిధ కార్పొరేట్ ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న ప్రభుత్వాసుపత్రులు, పీహెచ్సీ, 108, 104, అపోలో ఫార్మసీ, మెడ్ ప్లస్ ఫార్మసీ, హెటిరో డ్రగ్స్, సుభిక్ష సంస్థల్లో ఇక్కడి విద్యార్థులు విధులు నిర్వహిస్తున్నారు. ఫార్మసీ విద్యకి ఒక దిక్సూచిలాగా ఆ సిచ్యువేషన్ పనిచేస్తుంది అనుకుంటారు. ఆ విద్యని ఆంధ్రప్రదేశ్ లో ఎస్పెషల్లీ కాకినాడలో వారు దాన్ని డిప్లొమా విద్యను ముందు వారు టేకప్ చేశారు. చేసిన తర్వాత డిప్లొమా స్టార్ట్ చేశారు. ఓకే, అందరిలాగానే స్టార్ట్ చేశారని అనుకున్నాం. కానీ తర్వాత దాన్ని దినదినాభివృద్ధి చెందిస్తూ అక్కడ ఆయన సొంత ఊరైనటువంటి కొత్తపల్లి, గోకవరం దగ్గర కొత్తపల్లిలోను, కోరంగి దగ్గర కూడా వారు కళాశాల స్థాపన జరిగింది. ఆ స్థాపనలో కూడా అధికారికంగా కూడా నేను చాలా వరకు పాత్రధారి సూత్రధారి అయ్యాను. సో వారు డిప్లొమా విద్యను స్టార్ట్ చేశారు. తర్వాత డిగ్రీ కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత అందరితో పాటు వాళ్ళు వెళ్తున్నారు అనుకున్న టైంలో నేను ఆర్జేడీగా రావడం, ఇక్కడ ఆయన ప్రోగ్రెస్ నేను చాలా క్లోజ్ యాంగిల్స్ చక్కటి నేను క్లోజ్ క్వార్టర్స్ నుంచి ఆయన అబ్జర్వ్ చేయడం జరిగింది. అతను ఏంటంటే ఆయన ఒక పద్ధతి, ఆయన ఒక పాలసీ ఏంటంటే రూల్ సిస్టమ్ లో ఈ గైడ్ లైన్స్ ఉన్నాయి, ప్రభుత్వం వారికి నిబంధనలు ఇవి.
సో దీన్ని మనం ఫాలో అవ్వాలనుకున్నప్పుడు షార్ట్ కట్స్ మాత్రం ఎప్పుడు కూడా అవలంబించలేదు. అది ముందు నుంచి నాకు తెలుసు, ఫ్రమ్ డే వన్. సిస్టమ్ లో ఏది ఉంది కాబట్టి అది చేస్తేనే మన విద్యార్థికి సరైనటువంటి మనం విద్యను ఇవ్వచ్చు అన్నటువంటి సూత్రాన్ని ఎప్పుడు కూడా నేను ఒకసారి ఆయన సలహా ఇచ్చాను. ఆ సలహాను త్రూఅవుట్ ఆయన పాటిస్తుంది అనమాట. రైట్ టు ఎడ్యుకేషన్ అన్న పదాన్ని ఆయన ఏమన్నారంటే రైట్ ఎడ్యుకేషన్ గా మార్చుకున్నారు ఆయన. నేను గత 6 సంవత్సరాలుగా ఈ కాలేజీలో బీఫార్మసీ ఇప్పుడు ఎంఫార్మసీ చదువుతున్నాను. కంట్రోల్ గారు నన్ను పేదరికం గురించి ఆలోచించి నన్ను ఆయనే చదివిస్తున్నారు. నేను గత సంవత్సరం జీపేట్లో 577 ర్యాంక్ సాధించడం వల్ల నేను కౌన్సిలింగ్ ద్వారా ఈ కాలేజీలో జాయిన్ అయ్యాను. ఈ కాలేజీలో ఫెసిలిటీస్ అన్ని బాగా జరుగుతాయి. ల్యాబ్స్ కానీ లైబ్రరీ ఫెసిలిటీస్ అన్ని కూడా రెగ్యులర్ గా జరుగుతాయి. ఎగ్జామ్స్ కూడా రెగ్యులర్ గా జరుగుతాయి. ఇక్కడ స్టడీస్ అన్ని కూడా రెగ్యులర్ గా ల్యాబ్స్ కానీ థియరీ క్లాసెస్ కూడా రెగ్యులర్ గా జరుగుతాయి సార్. అన్ని సబ్జెక్ట్స్ కి లెక్చరర్స్ ఉంటాయి. ర్యాంక్స్ అన్ని ఇప్పుడు కూడా ఫస్ట్ ఇయర్ JNTU 2000 ఫస్ట్ బ్యాచ్ కి JNTU ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సార్. లాస్ట్ 11 బ్యాచ్ లాస్ట్ సెమిస్టర్ బ్యాచ్ లో JNTU సెకండ్ వచ్చింది సార్. I'm studying final year B.Pharmacy. I'm studying in this college since 3 years. There is excellent lab facilities and excellent faculty and transport facilities and drinking water supply. Everything will be fine. తన భర్త ఆలోచనలే తనవిగా భావించే ఉత్తమ ఇల్లాలుగా పేరు తెచ్చుకున్న నాగమణి విద్యార్థినిగా ఫార్మసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఆదర్శ విద్యా సంస్థల సెక్రటరీ ప్రగళ్లపాటి నాగమణి అంతరంగం తెలుసుకుందాం. 20 సంవత్సరాలుగా ఫార్మా రంగంలో విశేష సేవలను అందిస్తున్నటువంటి ఆదర్శ ఫార్మసీ కాలేజ్ సెక్రటరీగా ఇప్పటి వరకు 2000 మంది సుశిక్షితమైనటువంటి ఫార్మసిస్టుల్ని సమాజానికి అందివ్వడం జరిగింది. అలాగే మా యొక్క సంస్థ అభివృద్ధికి మా గురువు గారైనటువంటి SVM ప్రసాద్ గారు మరియు ఫార్మసీ దిగ్గజమైనటువంటి టీవీ నారాయణ గారి యొక్క గైడెన్స్ లో మా యొక్క సంస్థ ముందంజ వేస్తూ ఉత్తమమైనటువంటి ఫలితాలను సాధిస్తూ వచ్చింది. అయితే ప్రతి ఇంటికి కూడా ఒక ఫార్మసిస్ట్ ఉండాలటువంటి ధ్యేయంతో మేము ముందుకు నడుస్తూ ఉన్నాం. అయితే విద్యా సంస్థల యొక్క అభివృద్ధికి ఎనలేని కృషిని అందిస్తూ మరిన్ని కోర్సులు భవిష్యత్తులో మా సంస్థలో అభివృద్ధి చేయాలని ఫార్మడీ కోర్సు మరియు PhDలో కూడా అభివృద్ధిని సాధించాలని కోరుకుంటూ సమాజం యొక్క హెల్త్ అవేర్నెస్ దృష్ట్యా ప్రతి ఇంటికి ఒక ఫార్మసిస్ట్ ఉండాలనేటువంటి దీక్షతో మేమందరం కృషి చేస్తున్నాము. వ్యాపార రంగంలోనే కాకుండా సేవా రంగంలో కూడా విశిష్ట స్థానం సంపాదించుకున్న కనకరాజు వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్, లయన్స్ ప్రొఫెషనల్ సభ్యునిగా, రాష్ట ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శిగా, ఉమా మనో వికాస కేంద్రం ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా, జ్ఞానజ్యోతి పథకం ప్రాజెక్టర్ చైర్మన్ గా, కాకినాడ BMBA ఉపాధ్యక్షునిగా, షిర్డీలోని శ్రీ సాయి అన్నపూర్ణ నిత్యాన్నదాన ట్రస్ట్ అడిషనల్ జనరల్ సెక్రటరీగా, యోగా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. లక్ష్యాన్ని ప్రేమించేవారు, లక్ష్యమే ముఖ్యమని భావించేవారు తప్పక విజయం సాధిస్తారు. మరిన్ని విజయ ప్రస్థానాలతో మళ్లీ కలుద్దాం. విజయోస్తు. ఆల్ ది బెస్ట్.